నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను ఆధ్వర్యంలో సిఐ సత్యనారాయణ సిబ్బంది కొత్త బస్టాండ్లో అవగాహన సదస్సును నిర్వహించారు. వాల్ పోస్టర్లు విడుదల చేసి మత్తు పదార్థాల నిషేధం గురించి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ గంజా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, అదేవిధంగా తాగే వారి గురించి, అమ్మే వారి గురించి, రవాణా చేసేవారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, ఇన్ఫర్మేషన్ను సీక్రెట్గా ఉంచుతామని, చట్ట వ్యతిరేకంగా పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సైబర్ నేరాలపై, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. నిర్వహించడం జరిగింది. దానికి పబ్లిక్ వాళ్ళకు అవగాహన ఏంటంటే చిన్నత వయసులో పిల్లలు గాంజాకి మత్తు పదార్థాలకు అలవాటై వేరే క్రైమ్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి మత్తు పదార్థాలు ఎవరు సేవించకుండా అమ్మకుండా పల్లెటూరు మాకు ఇంటిమేషన్ చిన్నపాటి అవగాహన సభ చేశాము. ఈ సదస్సులో అందరికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఎవరైనా ఎక్కడైనా ఏమైనా సేవిస్తే మాకు అలాగే 100 కాలు అయితే మీకు ఫ్రీగా 100 కాలు చేసిన మేము వచ్చేసి వాళ్ళ యొక్క మేము పట్టుకోవడానికి వాళ్ళు పేర్లు చెప్తే వాళ్ళ పేర్లను కూడా మేము చెప్పకుండా ప్రత్యేకంగా ఉంచుతాం. ఇదంతా మన ఇల్లెందు డివిజన్ పోలీసులు మరియు పబ్లిక్ అందరూ మాకు సహకరించాలని చెప్తారు. సపరేట్ మాకు కూడా కిట్లు ఇచ్చిండ్రు. ఎవరైనా దానిలో తాగినా గత 2 నెలల్లో తాగినా కూడా మేము వాళ్ళని కిట్ ద్వారా కనుక్కోవచ్చు. టెస్ట్ చేస్తే యూరిన్ టెస్ట్ చేస్తే వాళ్ళని పట్టుకొని స్ట్రేట్ అవే వాడు గాంజా తాగిన చెప్పేసి నిర్ధారించి వాటి ఆ సెక్షన్లో కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సేవించి నాకు పిల్లలు అని చెప్పేసి ఉన్నా కూడా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి జరగకుండా కూడా తెలియజేస్తాం. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పోలీసు దాడులను నిలుపు చేయాలి. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న దాడులను నిలుపు చేయాలి. ఆర్టిస్ట్ ప్రాంతంలో పోలీసు గడసంతో దాడులు చేయడాన్ని ఖండించండి. ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆదివాసులపై దాడులను వర్తిల్లాలి. ప్రతిఘట పోరాటాలు వర్తిల్లాలి. వర్తిల్లాలి. ప్రతిఘట పోరాటాలు వర్తిల్లాలి. డెమోక్రసీ వర్తిల్లాలి. ఆదివాసుల జీవనం ఉంది అని వేస్తున్నా. నిజమే, ఒకప్పుడు ఉన్నటువంటి ఆదివాసి ప్రాంతంలో వలసలు లేకుండా ఆదివాసి గుడాల్లో ఇవాళ ఎంతమంది వలస వచ్చి జీవిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం ఇవాళ మన జనాభా సుమారు 29% ఉన్నది. 9% వరకు. ఆ రాజ్యాంగం ప్రకారం 9% కల్పించగలుగుతున్నారా? కల్పించలేదు. లేదు, 6% ఎందుకు కొనసాగిస్తున్నారు? 6%నే కాదు, 11% రావాల్సినటువంటి ఓటా ప్రకారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవన్నీ మనం ఇప్పుడున్నటువంటి వాతావరణం మనల్ని ఆలోచింపచేయలేనట్టు పరిస్థితి. ఆదివాసులు అంటే ఎవరో తెలియదు. ఆదివాసులు అంటే ఎవరు? మేము కోయలం కదా అనుకుంటారు, మేము లంబడలం కదా అనుకుంటారు. అడవిలో జీవించేటటువంటి ఒక పరిధిలో జీవించేటటువంటి వాళ్ళకి, షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ట్రైబ్స్గా, వెల్స్ ట్రైబ్స్గా ఈ రాజ్యాంగం గుర్తించింది. మనం గుర్తించినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనకిచ్చినటువంటి అవకాశాలని కోల్పోతుంటే వాటిని ఎంతోమంది పోరాటాలు చేసి వాటి ఫలితమే ఇవాళ
శ్రీకాకుళం రైతాంగ పోరాటం వల్ల 107 చట్టం వస్తే 107 చట్టం ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏజెన్సీ ప్రాంతం. 107 చట్టం అంటే ఏంటి? ఆదివాసుల భూమి ఆదివాసులే కొనాలి, గిరిజన ఇతరులు కూడా కొనకూడదు. అది చట్టమే కదా. ఆదివాసీ ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు కూడా జరగకూడదు. అది చట్టమే కదా. ఎంఆర్ఓ ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుంటున్నా. మన భూములన్నీ ఏరే వాళ్ళు కొంటున్నారు కదా, భూమి కోల్పోతున్నాం కదా. ఈ చట్టం ఎందుకు వచ్చింది? కొన్ని వందల మంది ప్రాణత్యాగాలు చేస్తున్న 107 చట్టం వచ్చింది. చదువుకున్నట్టు పిల్లలు ఇక భూమి మీద ఉన్నటువంటి హక్కులు చట్టాలు తెలుసుకోవాలి. ఆ చట్టాల ప్రాంతంలో పేసా చట్టం ప్రకారం పేసా గ్రామాల్లో ప్రతిదీ గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలి. రికార్డు మెయింటైన్ చేయాలి గ్రామ సభ. ఆ గ్రామ సభలు 11 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రశ్నించవచ్చు గ్రామ సభలో. ఆ గ్రామ సభలో తమ అభిప్రాయం చెప్పుకోవచ్చు. మన జీవనానికి ఏదైనా ఆటంకం, మన జీవనానికి ఏదైనా పెరుముప్పు, మన జాతికి పెరుముప్పు వచ్చే అవకాశాలు ఉంటే ఆ గ్రామ సభ ద్వారా మనం వ్యతిరేకించవచ్చు. వాక్ స్వతంత్రం ఉందని మనం అనుకుంటున్నాం. ఆ వాక్ స్వతంత్రం ఉందని అనుకుంటాం చదువుకునేటువంటి వాళ్ళమే. కానీ అది శృతి మించి మనం గట్టిగా అడిగితే నిర్బంధం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలు నిర్బంధిస్తాయి, కేసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.